మనం బాగా బ్రతకాలంటే ఏం చేయాలి అని ఆలోచించి కొంతమంది దొంగతనాలు చేస్తూ ఉంటారు. బాగా ఆలోచించి మనం ఎలా బ్రతకాలి అనే ఆలోచన వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మోసాలు చేస్తారు. కొంతమంది కిరాయికి మర్డర్లు చేస్తారు. ఒకరోజు పొలంలో పనిచేస్తే ఒక 500 రూపాయలు కూలి వస్తుందని కొంతమంది పొలంలోకి వెళ్ళి ఎలాగైతే పనిచేస్తారో, కొంతమంది మర్డర్లు చేయడం కూడా పనిగానే అనుకొని డబ్బులు తీసుకొని మర్డర్లు చేస్తారు. ఎందుకనంటే మనం బాగా బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి అని. మరికొంతమందిని మనం గమనిస్తే ఏమి చేయాలో అర్థం కాక కొంతమంది స్త్రీలు వ్యభిచారం చేస్తారు. ఎందుకు చేస్తున్నావంటే నాకేమన్నా ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నానా, బిడ్డల కోసం నా బ్రతికిట్లాగా అయిపోయిందని ఏడుస్తూ చేస్తూ ఉంటారు ఆ పని. ప్రియులరా, అంటే మనిషికి బ్రతకాలని ఉంటుంది, ఎలా బ్రతకాల్సి వచ్చిందో తెలియక ఆందోళన ఉంటుంది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, ఈ లోకములో నిన్ను పుట్టించిన వాడు దేవుడు. నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలని నువ్వు భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. ఈ ఆందోళన ఎవరికి ఉంటుందంటే, లోకములో నాకు దేవుడు ఉన్నాడు అనే సంగతి తెలియని వాళ్ళు ఈ ఆందోళనతో ఉంటారు. దేవుని యొద్దకు వచ్చిన వారలారా, దేవుని ఎరిగిన వారలారా, మీకు ఈ ఆందోళన వద్దు అని ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ.